ఆమ్లెటే కదా ఏముంది అనుకుంటున్నారా? లేదండి, చాలా బాగా ఆమ్లెట్ చేసుకోవాలంటే ఇందులో కూడా చక్కటి టిప్స్ పాటిస్తూ ఈ ఆమ్లెట్ని చేసుకుంటే ఎక్కడ కారం ఉండలు లేకుండా, ఇంకా ఆమ్లెట్లో ఎక్కడ వైట్గా లేకుండా చక్కగా టేస్టీగా స్పైసీగా ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఫ్లఫీ ఆమ్లెట్ చేసుకోవచ్చు ఇంట్లోనే చక్కగా. ఒకసారి ఇక్కడ నేను చూపించే విధంగా చేయండి, చాలా బాగా వస్తుంది. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి అందులో చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు, హాఫ్ స్పూన్ కంటే కొంచెం తక్కువ కారం పొడి చూసి వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి. ఉప్పు కారం ఈ రెండు మీ టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం, ఉప్పు, పసుపు అంతా కలిసేలా ఒకసారి ఇలా కలిపేసుకొని తర్వాత ఒక గుప్పెడు నిండా సన్నగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయల్ని వేసి ఒక పావు స్పూన్ అంతా ధనియాల పొడి, హాఫ్ స్పూన్ అంతా అప్పుడే ఫ్రెష్గా నూరి వేస్తున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా ఈ నూనెలో ఇలా కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 గుడ్లని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 గుడ్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎగ్స్ ఇంకా ఉల్లిపాయలు ఇవంతా కలిసేలా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలపడం వల్ల ఆమ్లెట్లో ఎక్కడ కారం ఉండల్లాగా లేక ఆమ్లెట్లో వైట్గా అన్నట్టు ఎక్కడ కనిపించదు. అంటే ఆమ్లెట్ మొత్తం ఒకే టేస్ట్తో వస్తుందన్నమాట. తర్వాత కొంచెం కొత్తిమీర ఇలా కట్ చేసి వేసుకోవాలి. మళ్ళీ ఇలా చక్కగా కలుపుకోవడం వల్ల ఆమ్లెట్ మంచిగా సాఫ్ట్గా ఇంకా ఫ్లఫీగా వస్తుంది. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ వేడైందా లేదా ఒకసారి చిన్న ఆనియన్ ముక్కని వేస్తే పైకి వచ్చేస్తే సరే, చక్కగా ఆమ్లెట్ కోసం నూనె సిద్ధమైనట్టు. అప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ నూనెలోకి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత చక్కగా పొంగుతూ కనిపిస్తుంది, ఎందుకంటే ఆయిల్ చక్కగా వేడైంది కాబట్టి. ఈ ఆయిల్ని ఈ ఆమ్లెట్ పీల్చుకోదు, ఎందుకంటే సైడ్కి ఇలా వదులుతూ ఉంటుంది. ఆల్రెడీ ఆనియన్స్, ఎగ్ అంతా మనం కొంచెం నూనెలో కలిపాం కాబట్టి ఇలా చక్కగా ఒకసారి చెక్ చేసి ఇలా తిప్పుకోవడమే. ఇలా ఫ్లఫీగా ఉన్న ఆమ్లెట్ని ఒకసారి ఇలా అదుముతూ ఎక్కడన్నా మనకు కాలనట్టు అనిపిస్తుందా, చక్కగా ఈవెన్గా కాలేంత వరకు ఇలా 2 సైడ్లు తిప్పుతూ స్పూన్తో ఇలా నెమ్మదిగా పైనుంచి ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ లైట్గా ఇలా ప్రెస్ చేస్తూ ఈ ఆమ్లెట్ని వేగనివ్వాలి. చక్కగా ఇలా 2 వైపులా తిప్పుతూ చక్కగా ఆమ్లెట్ని కాల్చుకోవడమే. ఇలా సిద్ధమైన ఈ ఆమ్లెట్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. పైనుంచి మీకు నచ్చితే పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసి చక్కగా రోటీతో కానీ లేక రైస్తో కానీ లేక చపాతీతో కానీ అలా ఏ విధంగానైనా సరే ఈ ఆమ్లెట్ని మనం చక్కగా తినచ్చు. ఇంకేముంది, రెసిపీ మీ చేతిలో వడ్డించండి మీ పిల్లలకి ప్రేమతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ స్మైలింగ్.